దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. చెరసాల్లో దర్శనములు అనే ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాము. చెరసాల్లో కూడా అంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయములో మనము గమనించినట్లయితే 9, 10 వచనాలు చూసినట్లయితే, మీ సహోదరుడు యేసుని బట్టి కలుగు శ్రమల్లోను, రాజ్యములోను, సహనములోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును గురించిన సాక్ష్యము నిమిత్తం పత్మాసు ద్వీపమున పరవశితుడనైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బూరధ్వని వంటి గొప్ప స్వరము నువ్వు చూచుచున్న అంటే ఇక్కడ ఈయన చెరసాల్లో వేయబడ్డాడు. పత్మాసు ద్వీపము అంటే ఒక భయంకరమైన ద్వీపములో మరి యోహాను వేయబడ్డాడు. అంటే యోహాను ఎప్పుడైతే ఆ ద్వీపంలో వేయబడ్డాడో ప్రభు దినమందు ఆత్మవశుడు అయితిని అంటే దేవుని యొక్క ఆధీనంలోకి వెళ్ళి మరి జరగబోతున్న ప్రతి విషయమును దేవుడు దర్శనం రూపకంగా మరి మనకు యోహానుకు చూపిస్తున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. ఎంత పెద్ద రాజులుగానే డబ్బున్న ఎవరికి చూపించని విషయాలు దేవుడు ఒక చెరసాలో వేయబడ్డ ఒక ప్రాణాన్ని తెగించి ఈ ప్రాణ అనేది లెక్క చేయని వ్యక్తికి దేవుడు చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఇచ్చిన తలంతులు అనేటి చాలా గొప్పవి. దేవుడు ఇచ్చిన తలంతులు అనేటి దేవుడు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడతా అంటాడు. ఇక్కడ యోహాను చెరసాల్లో ఉండి కూడా దర్శనము చూడగలుగుతున్నాడు, జరగబోతున్న విషయాలు చెప్పగలుగుతున్నాడు. అదే విధంగా ఆది కాండములో 40వ అధ్యాయము చూసినట్లయితే, ఆది కాండము 40వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్లయితే 40వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు వారు మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారు ఎవరు లేరని అతనితో అనగా, యోసేపు వారిని చూసి భావములు చెప్పుటకు దేవుని ఆధీనమే కదా, మీరు దయచేసి ఆ కళ నాకు వివరించనన్నాడు. అంటే యోసేపు కూడా ఎలా ఉన్నాడు అంటే, యోసేపు ఆ యొక్క మరి ఫరో రాజు భార్య యోసేపు తోటి పాపము చేయమని ప్రేరేపించినప్పుడు ఆయన పాపము చేయనందున అతని మీద తప్పు మోపి అతను చెరసాల వేపించింది. ఇప్పుడు ఈయన చెరసాల ఉన్నాడు యోసేపు గారు. చెరసాల ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క తలంతు అనేది దేవుడు ఏ విధంగా మరి దాన్ని తీసివేయడు. ఇక్కడ చూసినట్లయితే మనకు 12వ వచనములో, అప్పుడు యోసేపు దాని భావమిదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగులకు మరలా ఇప్పించును అన్నాడు. అంటే ఈయనకు పడ్డ కళ యొక్క భావం కూడా యోసేపు చెప్తున్నాడు. 3 దినాలలో నీ యొక్క ఉద్యోగం నీకు వస్తా అంటున్నాడు. అంటే దర్శనము అనేది ఎప్పుడు చెదిరిపోనిది. ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా గాని దేవుని యొక్క తలంత అనేది ఎప్పటికీ తరిగిపోనిది, వ్యర్థము కాకుండా పోయేది అన్నట్టు. ఇంకా మనము 21వ వచనం చూసినట్లయితే, ఇక్కడ పానాదాయకులు అధిపతి ఉద్యోగం మరలా అతనికి ఇచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నె ఇచ్చెను. అంటే ఈ యొక్క మరి యోసేపు కలభావం అడిగిన వ్యక్తి రాజుకి గిన్నె అందించేవాడుగా ఉండేవాడు కనుక అతని ఉద్యోగం ఏందని బాధపడ్డాడు. కానీ మళ్ళా యోసేపు ఎక్కడ ఉన్నాడైనా చెరసాల్లో ఉండి కూడా, అంటే ఒక మంచి మరి లాడ్జింగ్ లో ఒక మంచి చర్చిల్లో ప్రార్థించి ప్రవచనం చెప్పడం కాదు, కానీ చెరసాల ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ యొక్క మరి చెరసాలను చూసిన దర్శనమును స్థిరపరిచిండు. దాన్ని బట్టి ఈయన మళ్ళా రాజుకు గిన్నెందించేవాడుగా అయినట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రాలు. అదే విధముగా మనము దానియేలు గ్రంథాన్ని కూడా చూసినట్లయితే, దానియేలు గ్రంథం మనం చాలాసార్లు ధ్యానించుకున్న ఒక గొప్ప విషయము. దానియేలు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనములో, యూదా రాజుకు యెహోయాకీము ఏలబడి 3వ సంవత్సరంన బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ఇక్కడ మరి యెరూషలేమును నెబుకద్నెజరు రాజు ముట్టడి వేసిండు. అంటే నెబుకద్నెజరు రాజు యెరూషలేమును ముట్టడి వేసి వీళ్ళను ఒక బందీలుగా తీసుకుపోతున్న సమయంలో దావీదు వయసు 16 సంవత్సరాలు. దేవునికి స్తోత్రాలు. ఆ 16 సంవత్సరాల వయసులో కూడా దేవునికి ఇష్టంగా, యథార్థంగా, నమ్మకంగా జీవించిన వ్యక్తిగా మరి దానియేలు ఉన్నట్టు మనం చూస్తున్నాం. ఇక్కడ 20వ వచనంలో చూసినట్లయితే, 20వ వచనములో, ఎట్లనగా దేవుడు జ్ఞానబలము కలవాడు, యుగములన్నిటిన దేవుని యొక్క నామము స్తుతి నొందును గాక అంటున్నాడు. ఇక్కడ మనము 20వ వచనం చూసినట్లయితే,
రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకములు సంబంధమైన ప్రతి విషయములో వీరు తమ రాజ్యమందుండు శకునగారి కంటే గాడిద విద్య గల వారి కంటే 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడెను. రాజుకు తెలిసింది దానియేలు కూడా ఇంత జ్ఞానవంతుడు అని చెప్పేసి. 16 సంవత్సరాల వయసున్న దానియేలు కూడా రాజు కలగంటున్నప్పుడు రాజు కల చెప్పాడు, దాని భావములు చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెరబట్టుగా పోయినప్పటికీ కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నందుకు దేవుడు అతనికి ఇచ్చిన తలంతును తీసేయలేదు. కనుక దేవుడు మనకి ఏ తలంతు ఇస్తాడో అది తప్పకుండా దేవుడు తీసేయకుండా మనలో దీవిస్తా అంటాడు. ఇక్కడ ఎహెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, ఎహెచ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనంలో, ఎహెచ్కేలు 14వ అధ్యాయము 20వ వచనంలో చూసినట్లయితే, నోవాహు, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవముతోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు గాని అంటున్నాడు. అంటే నీతి చేత వాళ్ళు రక్షించుకోగలిగినరు. కనుక మరి ఇప్పుడు దానియేలు సింహబోన్లో వేసినప్పటికీ కూడా నీతి చేతనైనా రక్షించుకోగలిగిండు. కనుక మరి దానియేలు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దానియేలు నెబుకద్నెజర్ రాజు ఉన్నప్పుడు కూడా అధిపతిగా ఉన్నాడు. ఆయన కొడుకు బెల్షాజరు మరి రాజుగా ఉన్నప్పుడు కూడా అధిపతిగా ఉన్నాడు. దర్యావేషు ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. కోరెషు అంటే 4 రాజులు మారినా కానీ దానియేలు యొక్క స్థానం మారలేదు. దేవునికి స్తోత్రాలు. కనుక మరి చెరసాల ఉన్నప్పటికీ కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు గనుక ఎవరు చెప్పలేని శకునగాండ్రు, తర్వాత చక్కటి హోదాలో ఉన్న వారు చెప్పలేని మర్మాలను దేవుని ఆధీనములో నుంచి ఈ యొక్క మరి మన యొక్క దానియేలు గారు చెప్పడము జరిగింది. కనుక 4 రాజులు మారినా గానీ ఈయనకున్న స్థానాన్ని మాత్రము మారలేదు. ఎందుకంటే ఈయన దేవుని దృష్టికి ఇష్టంగా, నమ్మకంగా 16 సంవత్సరాల వయసులో మరి అతను చెరపట్టబడ్డప్పటికీ కూడా దేవుని దృష్టికి నమ్మకంగా ఉన్నాడు గనుక దేవుడు అతన్ని దీవిస్తూ వచ్చాడు. కనుక ఈ కొద్ది మాటలు ప్రభువు మన వెనుకలో దీవించును గాక. మనకున్న దర్శనాలు ఏదైతే ఉన్నాయో, మనం ఎంత కష్టమున్నా గానీ మనం ప్రార్థన పూర్వకంగా మనము దర్శనమును దేవుని చిత్తానుసారంగా నెరవేర్చగా ఉండడానికి సిద్ధపడదాం. థాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.